సంతోషము, సమాధానము, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు మనము ఈ భూలోకాన్ని విడిచిపెట్టి కొన్ని గ్రహాలకు వెళ్ళొచ్చే వాళ్ళు ఉన్నారు మనుషులుగా. కానీ మహాకాశాలు పైనుంచి ఒక ఆయన భూమి మీదకి రావడం అనేది ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి పాపములో మగ్గిపోతున్న మనలను పాపము నుంచి విడిపించడానికి సశరీరుడిగా ఈ లోకానికి వస్తాడు అని ప్రవక్తల గ్రంథాలు చెప్పబడినవి. ఆయన వచ్చి ఏం చేస్తాడు అనేది కూడా చెప్పబడింది. ఆయన వస్తే ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పబడింది. కనుకనే ఆ రోజున యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు ఆ చుక్కను చూసి, నక్షత్రాన్ని చూసి యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారు. ఈ జ్ఞానులకి యేసు ప్రభు పుట్టాడని ఎలా తెలిసింది అంటే, ఒక నక్షత్రము అలా పైన తిరుగుతా ఉన్న నక్షత్రం కొంచెం కిందకు వచ్చిందంట. అప్పుడప్పుడు వస్తుంటాయి కదా నక్షత్రాలు, అంటే రావు. వాళ్ళకి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో దాన్ని పరీక్షించగలుగుతారు. అదే నక్షత్రం ఏ గడియ నడుస్తుంది. ఇవి చూడండి, వాతావరణం మొన్నటిదాకా బాగానే ఉందా? మొన్న వాతావరణ కేంద్రాలు చెప్పారు 2-3 రోజులు వర్షాలు, అక్కడక్కడ జల్లులు పడవచ్చు అన్నారు. వాళ్ళకి ఎలా తెలిసింది అంటే, ఈ కాలంలో ఉన్న పరికరాలను బట్టి, ఈ కాలంలో ఉన్న టెక్నాలజీని బట్టి వాళ్ళు వాతావరణం చూసినా చెప్పగలుగుతున్నారు. అలాగే ఆ రోజుల్లో జ్ఞానులకి ఏమర్థమవుతుంది అంటే, లోకంలో ఒక వింత జరుగుతుంది అంటే, ఆకాశంలో ఒక వింత జరుగుతుంది అంటే, ఎవరో ఒక వ్యక్తి పుణ్యాత్ముడు పుట్టాడు, ఎవరో ఒక వ్యక్తి ఆశ్చర్యకరుడు ఇక్కడ పుట్టాడు. ఎవరో ఒక వ్యక్తి పుట్టడమే కాదు, ప్రవక్తల గ్రంథాలు సెలవిచ్చిన రీతిగా లోక రక్షకుడైన యేసు క్రీస్తు, ప్రవక్తల గ్రంథాలు సెలవిచ్చిన రీతిగా లోక రక్షకుడైన యేసు క్రీస్తు మెస్సయ్య ఈ లోకానికి వస్తాడు. దేవుడి లోకానికి వస్తాడు, సర్వ మానవాళిని రక్షిస్తాడు అని ప్రవక్తల గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. వాటిని వాళ్ళు గమనించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిని వాళ్ళు గమనించారు. ఇది చైర్ కూడా తీసుకున్నాను, అది కింద పెట్టేసేయండి. హల్లెలూయా. కనుక క్రిస్మస్ అనేకమైన చోట్ల నేను ఈ వాక్యాలు చెప్పడం జరిగింది. పిల్లల్లోకి వెళ్ళినప్పుడు, క్యారల్స్కి తిరిగినప్పుడు ఇంచుమించు 18వ తారీఖు, తర్వాత 23వ తారీఖు, తర్వాత 24వ తారీఖు 3 రోజులు కూడా మనం క్యారల్స్ చేసాం. ఏదో నేను చిన్న సంఘం అని చెప్తుంటా వెళ్ళిన చోటల్లా. మాది ఎంత అంటే చిన్న సంఘం, అక్కడ సంఘం ఉంది, ఇక్కడ సంఘం ఉంది, చిన్న సంఘాలు లేదు. కానీ ఈ చిన్న సంఘాలను తిరగడానికి 3 రోజులు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పాను కదా, గ్రహింపలేని కార్యాలు చేస్తాడు ఆయన దేవుడు. మనం మనుషులు అంతే, తల వంచుకుని తిరగడమే తప్ప నువ్వెందుకు ఇలా చేసావని అడిగే అధికారం కానీ, దమ్ము కానీ, ధైర్యం కానీ ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసిన దానికి తల వంచాలి. అలాగూ మనము ఆయన మాట వినాలి. అప్పుడు ఆశ్చర్యమైన కార్యాలు మనము చూస్తాం. చదువుకుందాం, ఒక చిన్న వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్యారల్స్కి తిరిగి వచ్చి రాత్రి 2:30కి ఇక్కడ కోరుకున్నాం మేము. 3 గంటల కల్లా 3:30కి మెలకు వస్తే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు క్యారల్స్లో అంటే ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు వాకింగ్ చెప్పుకుంటూ తిరిగేసాను. ఇదొక వచ్చిన చూసి, రెండవది నువ్వు ప్రభు నువ్వు సాయం చేసావు, అనేకమైన కొంచెం మర్మాలు చెప్పాను కొన్ని చోట్ల, అవి మరలా నాకు గుర్తు రావట్లేదు, రేపు ఏం చెప్పాలి అనుకుంటా ఉన్నా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని కూడా చెప్పేశాను కదా. అసలు ఈ సంవత్సరం ప్రారంభంలోనే, ఈ సంవత్సరం క్రిస్మస్ ప్రారంభంలోనే నేను అనుకున్నా ఆశ్చర్యకరుడు అనే విషయాల మీదే మాట్లాడాలని అనుకున్నా. అలాగే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పొద్దున్న ఏమంటున్నాడంటే అధిపతి. అధిపతి అంటే ఏంటి? ఎప్పుడు 3 గంటల టైంలో అధిపతి అంటే ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, నీకు మంచి ఆలోచనలు అనుగ్రహిస్తాడు. నిన్న మనకి ఇచ్చాడు, ఆ మంచి ఆలోచన ఇచ్చాడు. ఏమి? క్రిస్మస్ పండుగ రోజు మందిరం ఏమి మూత వేసుకుంటాడు నువ్వా? ఇదిగో వాళ్ళందరినీ నేను ఆపేస్తున్నాను అక్కడ. ఓకే, 24వ తారీఖు కూడా సర్వీస్ ఉంటుంది కదని పోలీసు వాళ్ళు కూడా వచ్చారంట. మళ్ళీ పొద్దున్న వచ్చి వెళ్ళారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, అడిగారు మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు సర్వీసు, ప్రొటెక్షన్ కోసం ఎవరైనా రావాలా, మీకు ఏమైనా డౌట్ ఉందా, అక్కడ ఏరియాలో ఎవరైనా ఆటంకపరుస్తారని డౌట్ ఉందా అని అడుగుతారు వాళ్ళు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మందిరం దగ్గరికి వెళ్తారు. ఆ పోలీసు శాఖ వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన రాష్ట్రంలో ఉన్న పోలీసు బలగాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. మంచి జ్ఞానమును మంచి న్యాయాన్ని వారి పట్ల జరిగించును గాక. హల్లెలూయా. అధిపతి ఎవరికి? అధిపతి ఎవరికి? అధిపతి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆలోచనకర్త అంటే ఆలోచన ఇచ్చాడు. నిన్న మనకు కూడా ఇచ్చాడు ఆలోచన. ఎలా అద్భుతంగా కనబడుతుంది ఆయన ఇచ్చిన ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిప్పాడు ఎంత అద్భుతంగా కనబడుతుంది ఎలా ఆయన ఇచ్చిన ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అందరు రెడీ అవ్వడం, సమయానికి మంచిగా మీరు వచ్చి కూర్చోవడం ఎంతో ఆశ్చర్యం. మనం అనుకుంటాం ఇలా జరిగితే బాగుండు, మేమందరం జూబిలీస్ వెళ్ళిపోతాం కట్టకట్టుకుని అనుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అనుకుంటాం మేము ఊర్లో ఉండిపోదామని, మనం అనుకుంటాము మేము ఊరు వెళ్దామని. కానీ ఏ టైంలో ఏం చేస్తాడనేది ఇవాళ నుంచి గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచించడం మానేసేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్లాన్ వేయడం మానేయాలంతే. మనం ప్లాన్ వేయడము మానేయాలి. అనుకున్నారా? ప్రభాతం గారు అనుకున్నారా నిన్న అవుతుంది కార్యం అని? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్లాన్లు వేస్తే అవి విఫలం అయిపోతాయి. కానీ ఆయన ప్లాన్ వేసాడానికి ఆయన మాస్టర్ మైండ్. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మాస్టర్ మైండ్. నీ జీవితం పట్ల ఏం ప్లాన్ అయ్యాలో, ఏ ఆలోచన చెప్పాలో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన పుట్టక ముందు ఆయనకి ఏం పేరు పెట్టారు? ఆలోచనకర్త. ఆలోచనకర్త. కర్త అంటే ఏంటో తెలుసా? ఆలోచనని కలుగు చేసేవాడు. ఆలోచన ఇచ్చేవాడు కాదు, ఆలోచనని నీ మైండ్లో కలుగు చేసేవాడు ఆయన. ఏం ఆలోచన? అయిపోయిన ఆలోచనలు కాదు, ఎవరో చేసేసిన ఆలోచనలు కాదు. క్రొత్త ఆలోచనలు నీలో పుట్టించగలిగిన వాడు, ఆ ఆలోచనలు నెరవేర్చగలిగిన వాడు. ఆ ఆలోచనలు ఆయన పుట్టించిన ఆలోచన సఫలపరచడానికి ఎవరినైనా ఆపగలుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ మనసులో పుట్టించిన ఆలోచన సఫలపరచబడడానికి, ఆయన కలుగు చేసిన ఆలోచన సఫలపరచడానికి, ఆయన నిర్ణయించిన ఆలోచన నెరవేర్చడానికి ఎవరినైనా మార్చగలుగుతాడు, ఎవరినైనా ఆపగలుగుతాడు, ఎవరినైనా పడగొట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా చేయగలుగుతాడు ఆయన, అంతే. మరియమ్మతో అంటాడు, మార్తమ్మతో మరియమ్మతో అంటాడు, అయ్యా మా తమ్ముడు చచ్చిపోయాడు నాయన, 4 రోజులు అయిపోయింది అయ్యా, కప్పెట్టేశారు అంటే, మరియా ఇప్పుడైనా నీవు నమ్మితే నీ తమ్ముడు లెగిస్తాడు మరియా అంటే, అవును ప్రభు పునరుద్ధానం మంది లెగిస్తాడని తెలుసు. ఇప్పుడు ఏం ఆలోచన అది? ఎవరు ఆలోచన? మార్త మరియమ్మ ఆలోచనలు ఏంటి? ఎండింగ్లో లెగిస్తాడు మా తమ్ముడు. ఎందుకంటే మేము భక్తులం కదా, మేము ప్రార్థన చేస్తాం కదా, మేము పరిశుద్ధులం కదా. ఎండింగ్లో లెగిస్తాడు మా తమ్ముడు. అప్పుడు బ్రతుకుతాడు ప్రభా, నిజమేనా ఆయన అంటే యేసు ప్రభా అంటాడు, అమ్మా నువ్వు ఎందుకు ఎండింగ్ దాకా ఆలోచిస్తున్నావు? నేను ఇప్పుడే కార్యాన్ని చేయబోతున్నానే. ఆయన ఆలోచన ఎలా ఉంది? ప్రజెంటే ఇప్పుడే కార్యాన్ని చేయబోతున్నానే. నువ్వు ఎందుకు అప్పుడు దాకా ఆలోచిస్తున్నావు? నేను ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడిని, ఆలోచనకర్త నేనే కదా. ఆలోచనకర్త అంటే ఆలోచన కలుగు చేసేవాడిని నేనే కదా, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడిని నేనే కదా, అన్నిటికీ అధిపతిని నేను కదా.
భూమి ఆకాశాలకు సృష్టించిన అధిపతిని కదా నేను. మనిషిని మృతి చెందించడానికి, బ్రతికించడానికి అధికారం కలిగిన వాడిని కదా. సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది మాట. మృతి చెందించడానికి, బ్రతికించడానికి ఆయన అధికారం కలిగిన వాడు కదా. నువ్వెందుకు కడవరకు ఆలోచిస్తున్నావు, ఎండింగ్ దాకా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు లేపుతాను. అయినను నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను శ్వాసగా ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రపంచ పట్టణం వేసి, ప్రపంచ పట్టణం అంటే గీసేది కాదు, భూగోళం మొత్తం ఒక డిజైన్ వేసి దాని మీద ఒక పెద్ద ద్రాక్ష గెల వేసి, ఈ పక్కన రొట్టె ద్రాక్ష రసం ప్లేటు, రొట్టె ద్రాక్ష రసం డిజైన్ వేసి దానిపైన రాసే వాక్యం ఏమని? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది మా పాస్టర్ గారికి చాలా బాగా నచ్చి డిజైన్ చూపిస్తే ఇది పుల్పిటికి తయారు చేయాలి రాజు అన్నాడు. పుల్పిటికి ఇట్లా వేస్తే అక్కడ దిగేది, కిందకి దిగేది. ఎందుకంటే మనం నమ్మితే ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాం. ఒక్కొక్కసారి మీ బుద్ధి, నా బుద్ధి నమ్మనివ్వదు కనుక మనం నమ్మకపోయినా ఆయన చేయాలనుకున్నది చేస్తాడంతే. మనం నమ్మకపోయినా ఆయన చేయాలనుకున్నది చేస్తాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తాడనేది నీ వల్ల, నా వల్ల ఆలోచించేదానికి ఎందుకు అసలు మనం మెమొరీ వేస్ట్ చేసుకోవడం? ప్రభు నువ్వేం చేస్తావు చేయను ఆయన అని కూర్చుంటే అయిపోయాయి. నేను అలాగే కూర్చుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అలాగే కూర్చుంటే ఆ రుచి మీకు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు అంతే. కనుక ఆయన అన్నిటికీ అధిపతి. మరి ముఖ్యంగా ఇక్కడ ఏం రాయబడి ఉందంటే సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజర్ని సమాధిలో నుంచి లేపేశాడు, అప్పుడే లేపేశాడు. అందుకే ఆశ్చర్యకరంగా. ఇంకొకసారి ఒక మాట ఉంటుంది, చెప్తాను మీకు, సరదాగా చెప్తాను. రెఫరెన్స్ చూపిస్తే టైం సరిపోదు కానీ చెప్తాను. మీకు తెలుసు. యేసు ప్రభు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడా? పెట్టిన తర్వాత వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయడానికి, ముగింపు టయానికి వచ్చేటప్పటికి ఆకలి అవుతుందా వాళ్ళందరికీ? వాళ్ళకి ఆకలి అవుతుందనే విషయం గమనించడం లేదా యేసు ప్రభు? గమనించడం లేదా? పైగా ఏమన్నాడు శిష్యులను పిలిచి, అయ్యా వీళ్ళు 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉన్నారు కనుక వీళ్ళ మధ్యలో వెళ్ళేటప్పుడు మూర్చిపోతారు, పడిపోతారు, చక్కెర వచ్చేస్తుంది, వీళ్ళకి షుగర్ ఎక్కువ కనుక వీళ్ళకి భోజనం పెట్టాలి మనం అన్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది మాట, తాను ఏమి చేయాలో ఆయనకి తెలుసుండి వీళ్ళని అడిగాడు అంట. అర్థమైందా మీకు? 5 రొట్టెలు 2 చేపలు కథ ఎక్కడ ఉందో చూడండి బైబిల్లో కావాలంటే. యోహాను సువార్త అనుకుంటా. 5 రొట్టెలు 2 చేపలు బుక్ చేసి పట్టుకుని ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది ఆ మాట, నేను అనుకున్న మాట. చదవండి. 200 worth of bread, and would not enough for each of them to get a little. లేదు పైన 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తమ యొద్దకు వచ్చుట చూసి వీరు భుజించుటకు నుండి రొట్టెలు కొని తెచ్చుమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనై ఉండేనో తాను ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ఇది కావాలి నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా మీకు ఆ డైలాగు? ఆయన ఏం చెయ్యాలనుకున్నాడో ఆయనకి తెలుసు. ఆయన చెయ్యాలనుకుంటుందో ఆయన మైండ్లో ఉంది. ఆయన ఏమి చెయ్యనై ఉన్నాడో ఎరిగి ఉండి వాళ్ళను పరీక్షించడానికి, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఈ మాట అసలు నాకు హల్లెలూయా. ఆయన ఏమనిపిస్తుందంటే ఆయనకి తెలుసు చేయాలన్న సంగతి. మళ్ళీ పైగా ఎలా చేయాలో ప్లాన్ కూడా ఉంది ఆయన దగ్గర. ఉందా? ఆశ్చర్యకరమైన మాట కదా వాళ్ళకి. ఆయన ఏం చేస్తాడనేది ఆయనకి తెలుసు. ఆయన ఎలా చేయాలో ఆయనకి తెలుసు. ఏమి చెయ్యని ఉద్దేశించి ఉన్నాడో అది కూడా ఆయన దగ్గరే ఉంది. మొత్తం మాస్టర్ ప్లాన్ అంతా ఆయన దగ్గర పెట్టుకుని పిలుపుని పిలిచి అడుగుతున్నాడు. చూసారా?
అంతా ఆయన దగ్గర ఉంటుంది. మీ గురించి మాస్టర్ ప్లాన్ ఆయన దగ్గర ఉంటుంది. ఏం చేయాలో, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎవరిని ఎప్పుడు పడేయాలో, ఎవరిని ఎప్పుడు లేపాలో, ఎవరికి ఎప్పుడు సహాయం చేయాలో, ఎవరిని ఎప్పుడు తీసుకురావాలో, ఎవరిని ఎప్పుడు కలపాలో, ఎవరిని ఎప్పుడు ఎరగొట్టాలో, ఎవరిని ఎప్పుడు పడేయాలో, ఎవరికి ఎప్పుడు ఆకలి పుట్టించాలో అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు బిర్యానీ మస్తు బిర్యానీ వండి పెట్టుకున్నా కూర్చున్నావు, ఆకలి అవ్వకపోతే ఏం చేస్తావు? హల్లెలూయా. ఆకలి అంటే గుర్తొచ్చింది. ఆకలి అయితేనే అన్నం తినాలి మనిషి, ఆకలి అయితేనే భోజించాలి. అర్థమైందా మీకు? ఆకలి అయితేనే భుజించాలి. చూడండి, సింహం తెలుసా మీకు? చూసారా ఎప్పుడన్నా? ఫోటోలు చూడడమే కానీ. ఓకే, జూలోకి వెళ్ళిన చూస్తుంటాం. సింహానికి ఎప్పుడైనా ఇంత పొట్ట ఉందా? సింహానికి ఎప్పుడైనా ఇంత పొట్ట ఉందా? హల్లెలూయా. సింహానికి పొట్ట ఉంది ఎప్పుడన్నా? ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? సింహానికి పొట్ట ఉంటే పరిగెడుతుందా? పరిగెడుతుందా? సింహం తేనికంటే తీపైంది ఏది? సింహం కంటే బలమైనది ఎవరిది? ఇది కథ సాంసన్ కథ, పొడుపు కథ ఇది. సాంసన్ పొడుపు కథ. సింహం కంటే బలమైంది ఏది? తేని కంటే తీపైంది ఏది? మరి సింహం అంత బలమైంది, అది పరిగెట్టడం మొదలు పెట్టిందంటే దాంతోపాటు పరిగెట్టగలిగినాడు ఎవడో లేదు. మరి దానికి ఎప్పుడన్నా ఇంత పొట్ట ఉందా? ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? దానికి ఎంత పెద్ద రుచికరమైన జింకని సంపి అక్కడ పడేసినా దానికి ఆకలి అయితేనే తింటుంది. అర్థమైందా? ఆకలి అవ్వకుండా మాత్రం లెగదు, పరిగెట్టదు. దానికి ఆకలి అనిపించిందా, లేచి పరిగెట్టిందంటే వేట ఆడుకోకుండా ఉన్నది. అది సింహం. అందుకని దానికి ఎప్పుడు పట్టదు. మరి మనకి రుచిగా కొంచెం కనపడింది అనుకో, కాస్త ఎక్కువ వేస్తాం లోపల, అదేదో డస్ట్బిన్ లాగా. ఒకవేళ మిగిలిపోయింది అనుకో, రాత్రి నుంచి చికెన్ కర్రీ మిగిలిపోయింది అనుకో, 3 రోజులు అది సర్దిపెట్టులో పెట్టి డస్ట్బిన్లో పడేయాల్సింది ఈ డస్ట్బిన్లో వేస్తాం. అందుకే ఎంతెంత వస్తుందో పొట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాత్రిపూట నిద్రపోకుండా అబ్బా అబ్బా అబ్బా, ఏం నిద్రపోరు, మొన్న వాళ్ళు నిద్రపోలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? కనపడ్డదల్లా మిగిలిపోతుందో మరి పొట్టలో వేసి 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 అన్నగారు అంటాడు, దీన్ని అడుగులేని అగాధం రైతు అంటాడు. అడుగులేని అగాధం అంట. ఇప్పుడు గిన్నెలో వేసామనుకోండి, ఆ గిన్నెకి అడుగు ఉంది కనుక 1 కిలో 2 కిలోలు అది పట్టనంత పడుతుంది, మిగతా వేస్తే పొల్లిపోతుంది. నీ కడుపు ఎప్పుడన్నా పొల్లిపోయిందా? ఎంత వేసినా వెళ్ళిపోతుంది. పైగా పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు తిన్నావు, నిండిందా ఎప్పుడన్నా? పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావు, నిండిందా ఎప్పుడన్నా? అందుకని ఆయన అంటాడు, అడుగులేని అగాధం రా కడుపు అంటాడు. దేవునికి స్తోత్రం. దానికి అడుగులేదంటే వేసి కొంత పోతుందంట. ఈ సింహం కూడా ఏం చేస్తుంది అంటే దానికి ఆకలి అయితేనే తింటుంది. నేను కూడా అదే అంట, ఆకలి అయితే తినండిరా, డబ్బులు ఉన్నాయనో, లేకపోతే సరదాగా బయటికి వెళ్ళామనో, లేకపోతే వండుకున్నాం కదా అనో ఎప్పుడు కూడా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. యేసు ప్రభువుకి ఏం చెయ్యాలో ఏంటో అన్నీ తెలిసి అతను పరీక్షించాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ గురించి ఏం చేయాలో ఆయనకి తెలుసు. నువ్వు కంగారు పడాల్సిన అవసరమో లేదు. నీకేది కావాలో ఆయనకి తెలుసు. మీకేమి అవసరమో మీ పరలోకమందున్న తండ్రికి తెలిసే ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకనే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇక్కడ ఏమంటాడంటే సమాధానానికి అధిపతి. ఇప్పుడు ఆహార శాఖ మంత్రి ఉన్నాడు అనుకో, దేనికి అధిపతాడు? ఆహార ధాన్య వస్తువులకే అధిపతి. ఈ సంవత్సరం ఈ నెలలో నేను 50 బస్తాలే రిలీజ్ చేస్తానన్నాడు అంటే 50 బస్తాలే రిలీజ్ చేస్తాను అలా. బంగారపు గనుల మీద అధిపతి ఉన్నాడు అనుకో, ఏం చేస్తాడు? బంగారాన్ని రేటు పెంచాలన్నా తగ్గించాలన్నా ఆయనకే అధికారం ఉంటుంది. ఒకవేళ డబ్బు ఉన్నవాడు దాన్ని కొనుక్కోగలిగితే, డబ్బు లేనివాడు కొనలేడు. అర్థమైందా? ఆహార వస్తువులు కానీ, బంగారం కానీ, లేకపోతే అన్ని కొన్ని ఉన్నాయి భూమి మీద, కొన్ని శాఖలు ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు. ఈయన ఎట్ల మీద అధికారి? మెడికల్ మీద. వాడికి బాగా లంచం దొరికిందనుకో, విషాన్ని కూడా బలము మెడిసిన్ అని అమ్మేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు? ఈ అధిపతి డబ్బు కమ్ముడిపోతాడు, ఆ అధిపతి డబ్బు కమ్ముడిపోతాడు, ఆ అధిపతి డబ్బు కమ్ముడిపోతాడు.
అమ్ముడిపోయి వాళ్ళు చేయాల్సిన కర్తవ్యాన్ని కరెక్ట్గా చేయక ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళు ఈ లోకంలో అధిపతులు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ లోకంలో అధిపతులు. మన యేసయ్య దేనికి అధిపతి తెలుసా? సమాధానానికి అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మరి నీకు సమాధానం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఏ అధిపతి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు నీకు ఆహార శాఖ మంత్రి దగ్గరికి వెళ్తే ఆహారం రిలీజ్ చేస్తాడు ఆయన. ఇంకా ఎవరు ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి, ఆర్థిక అధిపతి దగ్గరికి వెళ్తే ఆయన అది రిలీజ్ చేస్తాడు. అగ్రికల్చర్ అది రిలీజ్ చేస్తాడు. రకరకాల శాఖలు ఉన్నాయి, రకరకాల అధిపతి పదవులు ఉన్నాయి. కానీ ఈ ఇప్పుడున్న గవర్నమెంట్లో కానీ, అయిపోయిన గవర్నమెంట్లో కానీ, రాబోయే గవర్నమెంట్లో కానీ నేను సమాధానానికి అధిపతిగా ఉంటాను అన్నారు ఎవరన్నా? హల్లెలూయా. ఉంటారండి, కొంతమంది ఉంటారు. ఎవరో తెలుసా? ఏమంటారు వాళ్ళని? దేశానికి మధ్యలో ఉంటారు చూడండి. అంబాసిడర్స్. అంటే ఇప్పుడు ఆ దేశం మన మీదకి యుద్ధం రావాలి అంటే డైరెక్ట్ ప్రధానమంత్రితో మాట్లాడరావాలి. ఈ మధ్యలో ఉన్న అవతల ఉన్న అతను యువతలో ఉన్న అతను ముందు మాట్లాడుకుంటారు. వరల్డ్ మధ్యలో ఉంటారు, శాంతి ఒప్పందాలు కుదురుతూ ఉంటారు. ప్రధానమంత్రితో సంబంధం ఉండదు వాళ్ళకి. దేశానికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఆ దేశంలోనే ఉంటారు, ఈ దేశంలోనే ఉంటారు. ముందు వీళ్ళు మాట్లాడుకుంటారు. వీళ్ళ కనుక కరెక్ట్ లంచాలు కుదరలేదు అనుకో, వేసేయండి రా అంటారు. మన యేసయ్య అలాంటి కాదు. సర్వ ప్రపంచానికే సమాధాన అధిపతి అయిన. కుటుంబంలో సమాధానం లేకపోయినా సమాధానాన్ని ఇస్తాడు. భార్య భర్తల మధ్యలో సమాధానం లేకపోయినా సమాధానాన్ని ఇస్తాడు. పిల్లల మధ్యలో సమాధానం లేకపోయినా ఆయన దగ్గరికి వెళ్తే సమాధానం వస్తుంది. నీకు కుటుంబ సమస్యలతో సమాధానం లేకపోతున్న ఆయన దగ్గరికి వెళ్తే సమాధానం వస్తుంది. నీకు ఉద్యోగంలో సమాధానం లేకపోయినా ఆయన దగ్గరికి వెళ్తే సమాధానం వస్తుంది. అది కనపడంది, డబ్బు పెడితే దొరకంది, బంగారం పెడితే దొరకంది. నువ్వు ఎక్కడ ప్రాధేయపడినా నీకు దొరకనదంటూ ఆయన దగ్గర దొరికేదంటూ ఉందంటే సమాధానానికి అధిపతి కనుక ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ సమాధాన పరచాలో ఆయనకు తెలుసు. లంచానికి లొంగేవాడు కాదు ఆయన. ఆమేన్, ఆమేన్. నువ్వు అందంగా ఉన్నావని నీకు సమాధానాన్ని ఇచ్చి, ఇంకొకడు అందంగా లేడని వాడికి సమాధానం తీసేసి అలా చేసేవాడు కాదు. అందుకనే ఆయన సమాధానకర్తయగు యేసు ప్రభు పలుసార్లు శిష్యులను కలిచాడు. మృతుడై లేచిన తర్వాత కూడా శిష్యులను కలిచాడు. కలవగానే, లోపలికి వెళ్ళగానే ఏమన్నాడు? వాళ్ళని మీకు సమాధానం అవును కాక, మీకు సమాధానం కలుగును కాక, మీకు సమాధానం కలుగును కాక. అందుకే యేసు ప్రభు శిష్యులను పంపించేటప్పుడు కూడా, యేసు ప్రభు శిష్యులను సువార్తకు పంపించేటప్పుడు కూడా మీరు ఏ ఇంటికి అయితే వెళ్తారో ఆ ఇంటికి సమాధానం కలుగును కాక అని చెప్పండి. సమాధానకర్త, సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే ఆ సమాధానం వాళ్ళ మీద నిలిచి ఉంటుంది. ఒకవేళ సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో లేకపోతే ఆ సమాధానం మరలా మీకే తిరిగి చూసారు. సమాధానం అంటే ఆస్తి కంటే గొప్పదండి అది. హల్లెలూయా. నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఇళ్ళున్నా, ఎన్ని బంగ్లాలున్నా, ఎన్ని కార్లున్నా, సమాధానం లేదనుకో నీ మైండ్లో దిమ్మ తిరిగే ఆలోచనలు దేవుడు పుట్టిస్తాడు. ఆ దిమ్మ తిరిగే ఆలోచనలు సాతాను గడుగుడు పుట్టిస్తాడు. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు కొట్లాడుకుంటారో తెలియదు, ఎప్పుడు ఉరేసుకుంటారో తెలియదు, ఎప్పుడు పురుగుల మంది తాగుతారో తెలియదు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారో తెలియదు. కారణం ఏంటంటే సమాధానం లేని బ్రతకది. మరి సమాధానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అందుకని యేసు ప్రభు పుట్టకు ముందే ఆయనకి ఏం పేరు పెట్టబడింది చూడండి. అన్నిటి మీద అధికారం కలిగిన దేవునికి సమాధానకర్తయగు అధిపతి అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన. అన్ని శాఖలు ఉన్నాయి, కానీ సమాధానం మీద ఎవరికి ఆధిపత్యం? అధిపతి అంటే ఆధిపత్యమే కదా, సాధించడం. దానికి సమాధానం మీద అధికారం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ సమాధానం నీకు కావాలి. సమాధానం లేని వాళ్ళే అనేక మంది లోకంలో
ఆత్మహత్య చేసుకుంటారు, చనిపోతారు, చిన్న చిన్న దానికి కంగారు పడిపోతుంటారు, విచ్చలవిడిగా కుటుంబాలు నాశనం చేసుకుంటుంటారు, చిన్నదానికి పెద్దదానికి ఈగో ఫీలింగ్ పోతుంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమాధానానికి అధిపతి నేను అంటున్నాడు. తెల్లవారుజామున నాతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నువ్వు ఏదో ఒకటి లాజిక్ చెప్తావు కదరా, నువ్వు చెప్పు, ఈ లాజిక్ చెప్పు అలాంటి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. సమాధానానికి అధిపతి అంట ఆయన. మీరు ఎప్పుడన్నా నిన్నుంటారా ఈ మెసేజ్? ఎప్పుడన్నా నిన్నుంటారా? నాకే కొత్తగా ఉంది, ఈ సంవత్సరాలు అన్ని కొత్త సబ్జెక్టులు ఎత్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. సమాధానానికి అధిపతి. కనుక ఈరోజు మొదలుకొని ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం నీ కుటుంబాల్లో సమాధానం ఉండాలి. నువ్వు వెళ్ళిన చోట సమాధానం కలగాలి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానము రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానపరచువారు ధన్యులు. మరి ఇప్పుడు ఈ సమాధానపరచువారు ఎలాంటి వాళ్ళు? ఆమె అలా ఉంది, ఈమె ఇలా ఉంది, నువ్వు అలా అన్నవని ఇంకో 2 మాటలు చెప్పి పెట్రోల్ పోసేవాళ్ళు గొప్పవాళ్ళ, సమాధానపరిచేవాళ్ళు గొప్పవాళ్ళ? దేవునికి స్తోత్రం కలుగును కాక. మీకు ఇంకో మాట చెప్తాను, సంఘముగా ఇంకో మాట చెప్తాను. ఆపేనా?